ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనజన ఏడుపులు వాకాడు మండలంలో మనం చాలా భారీ ఎత్తున చేసుకుంటున్నాం. అయితే సోదరుడు చెప్పినట్టు ఒక డిప్యూటీ సీఎంఐ ఒక అధికారికంగా తొలి పుట్టినరోజు అయింది. గతంలో అనేక కష్టాలు పడి ఎన్నో ఓటములు ఎదుర్కొని ఈరోజు మళ్ళీ ఎక్కడ ఓటమి పడ్డాడో అక్కడే గెలిచి ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చి ఈరోజు రాష్ట్రంలో 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లు గెలిచి ఈరోజు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎంఐ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంఐ ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామంటే ఈరోజు మన పార్టీ అధికారం వచ్చిందంటే కూటమి అధికారం వచ్చిందంటే ప్రధాన పాత్ర పోషించారనే ప్రధాన చెప్పడం, అదేవిధంగా దయాకర్ చెప్పడం మనందరం ఎదుర్కొన్నాం. అయితే అది ఈరోజు చేయడం కాదు, గత 4 సంవత్సరాల నుంచి పుట్టినరోజు పండుగలు ఇదే శ్రీకాకుళం సెంటర్లో చేస్తా ఉన్నాం. జనసేన అధ్యక్షుడిగా శివ ఆ రోజు ఇక్కడ పుట్టినరోజు పండుగ చేసుకోవాలంటే అప్పుడున్న పోలీస్ ఎస్ఐ భోజనాకి అయితేమి, అప్పుడున్న మరో ఎస్ఐ రఘునందన్ అయితేమి ఇక్కడ చేసుకోనీయకుండా ఇబ్బంది పెడితే ఆ రోజు ఎక్కడ పెట్టాలా అనే తజ్జనా భజ్జనా పడ్డా రాత్రంతా. ఉదయాన్ని పెట్టనీరేమో అని పెట్టనిచ్చి మళ్ళీ ఎత్తేస్తే దీన్ని ఎక్కడ మార్చాలా అనే ఆలోచనలో వస్తే ఎవరు లేరు, ఎవరికి వంగడు బెదరడు విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు మనకి. నేను విజయన్నతో మాట్లాడతాను కోటి మనం పాత సినిమా హాల్ కాడ పెట్టుకుంటామంటే సరే అడగండి సార్, అన్న కూడా ఒప్పుకోడో వాళ్ళు చూస్తే భయపడతాడేమో అంటే ఏం భయపడడు, ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అట్లాంటి కూడా భయపడి రాజకీయాల్లో లేడు విజయన్న. నేను ఫోన్ చేశాను, విజయన్న జనసేన వాళ్ళు తోడు బ్లడ్ క్యాంప్ పెట్టుకోవాలా, కేక్ కట్ చేసుకోవాలా, మన సినిమా హాల్ కాడ పెట్టుకుంటామన్నా ఎక్కడ పెట్టుకోనిట్లేదు, పోలీసు వచ్చి అడ్డం పడతా ఉందంటే బ్రహ్మాండంగా పెట్టుకో అంటే మీకేం ఇబ్బంది లేదంటే ఆ ఇబ్బందులకన్నీ నాకు అవసరం లేదు, మన తెలుగుదేశం వాళ్ళు అడిగినా కూడా ఇచ్చాను, మీరు బ్రహ్మాండంగా పెట్టుకో మన జనసేన వాళ్ళని చెప్పి ఆ రోజు మాకు ఆశ్రయించిన విజయశేఖర్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ప్రత్యేక గమనించాల. వాకాడు మండలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. జనసేనలో పవన్ కళ్యాణ్ పోస్టులు కట్టుకుంటే ఇదే శివ మండల అధ్యక్షుడు కట్టుకుంటే వైసీపీ వాలంటీర్లు తగలబెట్టేశారు. తగలబెడితే ఎక్కడైతే తగలబెట్టాడో అక్కడ పాలాభిషేకం చేసుకుంటే తగలబెట్టే వాళ్ళని వదిలేసి అప్పుడున్న రఘునాథ్ ఎస్ఐ పాలాభిషేకం చేసుకున్న కోటిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిన వైనం మనం గతంలో చూసాం. ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు, మేము అరాచకాలు చేయలేదు, మేము దుర్మార్గాలు చేయలేదు, మేము నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన రాజకీయాలు చేస్తున్నాం, మేము చేసాం గతంలో అని. దానికి సంబంధించిన రోజు మాట్లాడతాను. వీళ్ళు ఎంత నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ గల రాజకీయాలు చేశారో ప్రతిదీ వివరంగా చెప్పే రోజులు వస్తాయి. ఖచ్చితంగా చెప్తాను జనసేన వైసీపీ నాయకులకి. వైసీపీ నాయకులారా, మీరు ఓడిపోయారు, అధికారంలో మీరు లేరు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈరోజు అధికారంలో ఉంది. మీరు గమనునండి, ఎట్ట పరిపాలించాలో మాకు తెలుసు. మీరు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమేమైనా తప్పు చేసిస్తే సూచించండి, తప్పు అయితే సరిదిద్దుకుంటాం. మీరు సూచిస్తే చేసే పరిస్థితుల్లో మేము లేవని చెప్పి వైసీపీ నాయకులందరికీ పేరున హెచ్చరిస్తున్నాను నేను ఈరోజు. అయితే గమనిస్తూ ఉండాలా, పోటీ కట్టుకున్న జనసేన ఫ్లెక్సీలు ఆ రోజు చించేసి అతను భార్యతో కారులో ఊరికిపోతుంటే మధ్యలో ఆపి భార్యని కారులోనే పెట్టి శివాని పోలీస్ స్టేషన్లో తీసుకొని కూర్చొని పెడితే మేము పడ్డాది కష్టాలు కాదు ఆ రోజు బయట తీసుకొచ్చేదానికి. ఆ రోజు 100కి ఫోన్ చేశాం. ఇట్లా అనేక రకాలైన దుర్మార్గాలు, అనేక రకాలైన అక్రమ కేసులు, పురుషోత్తమ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. ఈరోజేమో ఏదో ఉద్దనారీ ప్రతిపత్తిలాగా నీతులు చెప్తా ఉంటే ఎవరు చేతగానోళ్ళు లేరు. మంచి రోజులు వస్తున్నాయి, ప్రజలందరూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రోజులు వచ్చాయి. మంచి నీతి నిజాయితీ గల పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రతి పేదవాడికి ఉపయోగపడే రోజులు వస్తున్నాయని చెప్పి పేరున వైసీపీ పార్టీ నాయకులందరికీ హెచ్చరిస్తా ఉన్నాను ఈ సభ ఏదైతే అని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జనసేన వాళ్ళందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.